నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్య సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ సూర్యలంక బీచ్ పర్యవేక్షించే కలెక్టర్ ఎస్పీ పర్యాటకుల గల్లంతు మృతి సంఘటనల వివరాలపై ఆరా ఇంటింటికి సురక్షితమైన మిషన్ భగీరథ నీరు అందించాలి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశం ఐటీలో సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన చేపడతాం బీఎస్పీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కుప్పాల బిన్ బద్రి హెచ్చరిక బోడుప్పల్ మున్సిపల్ అధికారుల వైఖరిపై అశోక్ నగర్ కాలనీ వాసుల ఆందోళన తీరు మారకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ దగ్గర విహారయాత్రకు వచ్చే పర్యాటకులపై ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున ఆ ప్రదేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పర్యవేక్షించారు. బీచ్లో వివరించే పర్యాటకుల గల్లంతు మృతి సంఘటనల వివరాలను ఆరా తీస్తూ అక్కడి మెరైన్ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బీచ్ దగ్గర స్నానాలు చేసే పర్యాటకుల విషయంలో శ్రద్ధ చూపుతూ ప్రమాదాలను నివారించేందుకు ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గజ ఈతగాలను ఏర్పాటు చేసి వారికి లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్ రేడియం స్టిక్కర్లు అతికించి జాకెట్లను వారికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి రవీందర్, సూర్యలంక బీచ్ మెరైన్ రూరల్ సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. First aid, I think A&M CCP para step by step always make a small chart based on so they are the ones if the last 3-4 days back I have seen the videos of అక్కడ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ నుంచి 10 మీటర్లు వెళ్తే మనకు అందదు మధ్యలో వాటర్ దాటితే మాత్రం అది ఆగుతున్నారు అది వచ్చిన ఆగదు మేడం అది ఈరోజు ఇక్కడ బాగా లోతు వచ్చింది రేపు ఇక్కడ వచ్చేసి షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఆగదు ఎంత ఎక్కడ కడితే లో లెవెల్లో కడితే ఏదో ఒకటి ఉంటుంది కదా ఇటు బెటర్ నచ్చింది కదా ఇంకా సార్ 2 షిఫ్ట్ చేయాలి సార్ 4 టైం ఒకసారి చేయాలి 4 టైం ఒకసారి చేయాలి ఇంటింటికి సురక్షితమైన మిషన్ భగీరథను నీరు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధికారులను ఆదేశించారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని ఐనాపూర్, గొట్టిముక్ల గ్రామాలలో ఆయన పర్యటించారు. ఐనాపూర్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలోని రైతులకు కంది విత్తనాల మినీ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోయినసారి ఈ పాటికల్లా వర్షం పడింది ఇట్లా స్టార్ట్ చేసింది అనుకుంటా ఈ టైం కల్లా స్టార్ట్ చేసింది ఈసారి జర ఆలస్యమైన నీళ్ళు గిట్ల ఎట్లా వస్తున్నాయమ్మా అమ్మ రెండకి ఇక్కడ పోషాక ఇది గోడ అంతా తీసేస్తే మేము రోడ్ వేస్తామంటే గోడ తీసేసినాం మాకు ఏం సమస్య లేదు సార్ మాది అయితే ఏం లేదు ఏంటన్నా అడిగి ఉన్నది మాది గుణం ఉంది స్తంభం మధ్యలో అవుతున్నది అది స్తంభం మధ్యలో అయినా కూడా ఇట్లా సుత్తి వేసుకున్నాం సార్ పక్కకి జరపడానికి వస్తుందా వస్తుంది సార్ అక్కడ కరెంట్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా అవసరం పెన్షన్లు రేషన్ కార్డులు కూడా ఇప్పుడు ఇప్పిస్తాం పెన్షన్లు రేషన్ ఇది ఏం చేయొచ్చు స్తంభం ఒక్కటే ఉన్నది దానికి ఏం పెద్ద వైర్లు ఏం లేదు ఇప్పుడు ఇది రోడ్ అంటే అసలు యాక్చువల్గా ఆడి వరకు
అక్కడి వరకు ఇప్పుడు నాలా మరి అక్కడ జరపాలన్నాయా అక్కడ గుర్తు పెట్టుకోండి. చిన్న పని పెద్ద పని కాదు. ఈ స్తంభం అక్కడ జరిపింది వెంకటేష్. దీన్ని ఏదన్నా కొంచెం మనం చేపించేసి ఫార్మేషన్ లాగా చేస్తే మీకు కొంచెం నడవనికి ఎక్కకు ఆ రోడ్డు మీద దాన్ని ఏమన్నా చేసుకోండి. మాట్లాడదాం అక్క. చేసిన సరే సార్ చేసిన సరే కానీ నీళ్ళు మాత్రం బయటికి వెళ్ళకుండా రోడ్డుకు ఊరూరుకు ఇప్పుడు తాగే నీళ్ళు వస్తున్నాయి. రోజు వస్తాయి తాగే నీళ్ళు మాత్రం వస్తాయి. తాగుతాం. మరి వాటర్ నీళ్ళు మాయ బోర్ నీళ్ళు. అవి బోర్ నీళ్ళు కాదు, భగీరథ నీళ్ళు వస్తాయి. వరకు ఉంటున్నాను. ఉండండి. ఇళ్ళ కడ సిచ్యువేషన్ ఆడబెట్టుకోవాలి కదా. ఆడగొట్టు చెప్తావు మనం అదే గది అనుకుందామని ఇట్లా వచ్చిన మెట్లు. ఏ వెంకటేష్ బట్ ఎవరి దాంట్లో నీ దాంట్లో పట్టాలన్నా బుజ్జి? గందుకే వచ్చినాం చూద్దామని. ఉడవస్తున్నారు ఏమన్నా చెత్త వస్తుందా? గిలియానం పైపులు తెచ్చేసింది. ఏం పైపు? బోరియా? నాగేష్ బే. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్లోని అశోక్ నగర్ కాలనీలో ప్రజలు మున్సిపల్ అధికారులను నిలదీసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయకుండా వేరే కాలనీ డ్రైనేజీ పైప్ లైన్లను ఈ డ్రైనేజ్లో కలపడానికి అధికారులు ప్రయత్నించడంతో కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వర్షానికి కాలనీ జలమయం అయినప్పుడు కన్నెత్తి చూడని అధికారులు కాలనీ వాసులు ప్రమేయం లేకుండా డ్రైనేజ్ దగ్గరికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ అజయ్ అన్నారు. ఎస్ఎన్డిపి నిధులతో 4x4 డ్రైనేజీ లైన్ ప్రారంభించాక మిగతా లైన్లను కలపాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుంటే కాలనీ వాసులతో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మన మల్లారెడ్డి గారు 110 కోట్లు కేటీఆర్తో ఇనాగ్రేషన్ చేయించిండు. ఎస్ఎన్డిపి వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పబట్టి ఇప్పటికో 6 నెలలు సంవత్సరం అయిపోయింది. మళ్ళీ వర్షాకాలం వస్తుంది. మేము ఇక్కడ ప్రజలు ఎవరు ఆపట్లేదు. అక్కడ అవుట్లెట్ మాకు సరైన అవుట్లెట్ ఇచ్చి పని స్టార్ట్ చేసుకోమంటున్నాం. డ్రైనేజ్ పోనీకి ఒక దారి చూపించేసి ఒక పెద్ద ఇప్పుడు 4x4 నాలా కట్టించేసి డ్రైనేజ్ పోయేలా చేసి అప్పుడు కలుపుకోమంటున్నాం. మేము ఇక్కడేం ఆపట్లేదు. ఇక్కడ స్లో కూడా అక్కడ కలుపుకుంటాం. మేము ఒకటేమంటున్నాం అంటే డ్రైనేజ్ ఎక్కడైతే ఆడ అవుట్లెట్ లేదు, మనకి సరైన అవుట్లెట్ లేదు, కానీ పెద్ద అవుట్లెట్ ఇచ్చేసి స్టార్ట్ చేసుకోమంటున్నాం. ఇక తొందర ఏమొచ్చింది అంతగానం? ఇప్పుడు ఇన్ని రోజులు లేని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చి గుర్తొచ్చింది వాళ్ళకి? వీళ్ళకి వర్షాకాలం రాగానే ఇలా గుర్తొస్తుంది. అధికారులకి వర్షాకాలం రాగానే ఈ కాలనీ గుర్తొస్తుంది. అంతకుముందుకు ఏం గుర్తు రాదు. ఎండాకాలం పని చేసుకోవచ్చు కదా, అప్పుడు చేసుకోలేదు. 2 నెలల వర్షాకాలం ఉంది. ఇప్పుడు లైన్ తవ్వుతారు. రేపు వర్షాకాలం వచ్చి వాటర్ ఎటు పోవాలి? నేను ఒకటే చెప్తున్నాం, ఆ మల్లారెడ్డి గారికి ఒకటే చెప్తున్నా ఏంటంటే, ఇక్కడ మల్లారెడ్డి గారి మేయర్ గారు ఒకటే చెప్తున్నా ఏంటంటే, ఇక్కడ కింద లైన్ ఒకటి కలపండి, అవుట్లెట్ క్రియేట్ చేసి మీరు లైన్ కలుపుకోండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు కౌన్సిలర్ కూడా ఇదే వచ్చింది, ఇదే చెప్పిన నేను ఒక సరైన అవుట్లెట్ క్రియేట్ చేసి వాటర్ బోయిలా చేసి పని చేసుకోండి అని చెప్పినాం. అయినా కాకుండా ఏదో నేను అధికార పార్టీలు ఉన్నా కదా, నేను ఇష్టమైన చేసి అవుతుందంటే ఇక్కడ ప్రజలు ఊరుకోవడం లేదు. ఒకటి కానీ మాకు చెప్పకుండా వీళ్ళు స్టార్ట్ చేసి మేము అంతగా చిక్కనే కూర్చుంటాం. వాళ్ళు బెదిరిస్తారు, పోలీస్ కేసు వేసి మాకే చేస్తామని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ బాధ వాళ్ళకేం తెలుస్తుంది?
మొన్న ఒక్కొక్కరు ఇంట్లో నీళ్లు పోయేసి దాదాపు ఒక్కొక్కరికి 50,000 లక్ష రూపాయలు ఒక్కొక్కరు నష్టపోయితే వారిని ఇచ్చిరా ఏదో 10,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరు గోడలు కూలిపోయినాయి. మళ్ళీ అదే సమస్య రావాలి వాళ్ళకి ఏమన్నా. దీని గురించి చాలా డిస్కస్ చేసిన మేయర్ గారికి మల్లారెడ్డికి ఒకటే చెప్తున్నా, నువ్వు ఫీల్డ్ మీదకి వచ్చి అవుట్లెట్ చూపించి పరిస్థితి చేసుకోమని చెప్పి. పట్టణ ప్రగతిలో కూడా ఏంటంటే ఆ రోజు మేయర్ గారు ఏం చేసి ఫస్ట్ ఇది స్టార్ట్ అయినాకనే అది చేస్తాను, ఆ రోజు కూడా చేస్తాను అందరం వచ్చి ఆపడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా కలెక్టర్ వచ్చినప్పుడు కూడా 110 కోట్లు ఏదో శాంక్షన్ అయిందని చెప్పేసి అన్నాడు. అప్పుడు కూడా ఇది వేస్తాడు. మేము అప్పుడు ఏంటంటే దగ్గర ఒక లక్ష్మీ జంగయ్య యాదవ్ ఉన్నప్పుడు ఈ మూరి కూడా చిన్నగా చేసుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే కెపాసిటీ తక్కువ. అప్పుడు ఏంటంటే అభివృద్ధి ఇవన్నీ చేసి దానివల్ల ఏంటంటే ఓవర్ఫ్లో అయ్యేసి లాస్ట్ ఇయర్ కూడా లక్షలు లాస్ అయ్యారు మా కాలనీలో. అందు గురించి మేము దయచేసి ఇది మాత్రం ఇది అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోరని చెప్పినాం. మాకు పెద్ద మోరి అయిన తర్వాత మీరు ఏమైనా ఇవ్వండి. అదే మేయర్ గారు ఏం చేసిండు, నెక్స్ట్ డేనే స్టార్ట్ అవుతాడు. డి గారు కూడా నెక్స్ట్ డేనే స్టార్ట్ అవుతాయని చెప్పినాం. డి గారు కూడా ఇంతవరకు మరి స్టార్ట్ కాలేదు, మరి ఎందుకు? ఇది అయిన తర్వాత అది చేసుకోండి అని చెప్తున్నాం. ఏంటంటే ఇక్కడ స్లోప్ ఉంటే అక్కడ కలుపుకోవాలి, కానీ పెద్దది అయిన తర్వాత కలుపుకోమని ఆ రోజు కూడా అదే చెప్పిన, ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలపై విద్యార్థులు ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పిఎస్పి జిల్లా అధ్యక్షుడు న్యాయవాది పుప్పాలవిన్ బద్రి ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. పార్టీ జగిత్యాల జిల్లా నాయకులు గుజ్జారి ప్రకాష్, భక్తుల లక్ష్మణ్, గోరు మంత్రుల ప్రభాకర్, సురేందర్, నరహరి, బోడ, ప్రశాంత్ తదితరులు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులకు వెంటనే విద్యార్థులకు వెంటనే బీసీలను వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్, బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు గత 2 రోజులుగా ప్రధాన సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి మంత్రులు కూడా ఆ బాసరల ట్రిపుల్ ఐటీకి పోకపోవడం కూడా చాలా సిగ్గుచేటు. మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ బడులు చాలైనాయి, కాలేజీలు చాలైనాయి, స్కూళ్ళ విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు అందలేవు. బాసరా ట్రిపుల్ ఐటీలో చాలా ఇబ్బంది పడుతున్నా ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు మరుగుదొడ్లు నిర్మించలే. ప్రధాన సమస్య అయినటువంటి వైస్ ఛాన్సలర్ కూడా లేకపోవడం చాలా బాధాకరణము. ప్రభుత్వం వెంటనే స్పందించి, విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి విద్యార్థులకు కంప్యూటర్లు ఇవ్వాలి, మరుగుదొడ్లను వెంటనే నిర్మించాలి, వైస్ ఛాన్సలర్ వెంటనే నిర్మించాలి, లెక్చరర్లను వెంటనే నియమించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వారు వెంటనే విద్యాశాఖ మంత్రి వారులను బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మాకు సెక్రటరీగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా కొన్ని సంవత్సరాలు పాలించి విద్యార్థులకు పెద్ద చదువులు నేర్పించి పెద్ద ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి. బాసర ట్రిపుల్ ఐటీలో మొత్తం వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఒకవేళ ఈ రోజు వరకు ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాము. మా ప్రియతమ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించి ఎంఆర్ఓలకు, సబ్ కలెక్టర్లకు బాపట్లలోని 14వ వార్డులో ఓ వృద్ధ దివ్యాంగురాలికి స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కూన రఘుపతి ఆమెకు ట్రైసైకిల్ను అందజేసి మానవతను చాటుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వార్డులోని ఇంటింటికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి ఆయన తిరిగారు.
కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ రావు, మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, పార్టీ నాయకుడు ముప్పిరి రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, సీఏ పి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. నేను అడగంగానే ఇచ్చారు అయ్యగారు నిండు నూరేళ్ళు. ఇట్లానే ఎంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఏసైని అట్లానే కోరుకుంటున్నా. నిన్నగాక మొన్న అడిగాను. ఎన్ని రోజుల్లో వచ్చింది? 24 గంటల్లో వచ్చింది. నాకు చదువు లేదులే. ఎలా ఫీల్ అవుతున్నా? సంతోషంగా ఉంటా, హ్యాపీగా. అదిగో ఏసై జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ప్రపంచ కరాటే దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మేట్పల్లిలో 40 మంది కరాటే విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జేకేఐ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ప్రధాన శిక్షకుడు వంశీనాయుడు మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచారు. విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బాసర జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేందర్, జిల్లా ప్రధాన శిక్షకుడు మాస్టర్ ప్రవీణ్ కుమార్, కరాటే మాస్టర్ నవీన్ విశాల, విశ్వతేజ పాల్గొన్నారు. పిల్లలు వెనక చదవండి, బయటకు ఉండాలి. పిల్లలు వెనకకు ప్రపంచ కరాటే దినోత్సవ సందర్భంగా ఈరోజు విద్యార్థులంతా కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా ప్రజలకి, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కొరకు ఈ ర్యాలీలో భాగంగా ప్రదర్శనతో పాటు డెమోన్స్ట్రేషన్, ఆయుధ శిక్షణ డెమోన్స్ట్రేషన్ సంబంధించి ఈరోజు ప్రదర్శన ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ప్రజల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో, యువతకు ఈ యొక్క ప్రదర్శన చాలా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కరాటే ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యువత మరియు ఆడపిల్లలు, మహిళలు ఇలాంటి యుద్ధ విద్యలతో కూడినటువంటి ఒక కరాటే విద్యను అందరూ నేర్చుకోవాలని ఈ యొక్క ప్రపంచ కరాటే దినోత్సవ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కరాటే నేర్చుకోవడం ద్వారా వారికి ఆరోగ్యం చేకూరుతుంది మరియు ఆత్మరక్షణ పరంగా ఎలాంటి సమస్య అయినా ఎదుర్కోవడానికి ఈ కరాటే ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ కూడా ఇలాంటి కరాటే యుద్ధ విద్యలు ఖచ్చితంగా నేర్చుకొని సమాజానికి
ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేది నా యొక్క ఆకాంక్ష, మా కరాటే సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇచ్చేస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాస్, ఎండీఓ రాజేశ్వర్, ఎంఆర్ఓ రాజేంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, సురేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా బ్యాంక్ నుంచి పండాలండి నీట్గా మన వైట్ పడాలి. షేక్పేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గుడి కమిటీ సభ్యులు మెత్తు దయాకర్రావు, బోయమాన సత్యనారాయణ, అదునూరి యాదగిరి, సిద్ధ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నేను వీరమ్మనార్ ఫేజ్ 2 కాలనీ ప్రెసిడెంట్ని. ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ ఒక నాగులమ్మ టెంపుల్ ఉండేది పాతది. దాన్ని అమ్మవారు కళలోకి వచ్చి అమ్మవారిని నిలబెట్టుకోమని మాకు కళలో చెప్పింది. దాని మూలంగా మేము గత సంవత్సరము శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఎంతో వైభవంగా వేద పండితుల చేత మంగళ వాయిద్యాల చేత ఎంతో వైభవంగా అమ్మవారిని ప్రతిష్టాపన జరిపించుకున్నాము. అదేవిధంగా గత సంవత్సరం ఈ సంవత్సరంకు ఎంతో తేడా ఉంది. మా కాలనీలో ఎలాంటి కొట్లాటల పంచాలు కానీ లేకుండా అందరూ శాంతియుత వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ ఐక్యమత్య ధోరణితో సోదర భావంతో సోదరిమణ భావంతో కుటుంబ సభ్యులు కూడా అమ్మవారిని వారు పొద్దున సాయంత్రము పంతులు గారిని పెట్టి పూజా కార్యక్రమం నైవేద్య కైంకర్యాలన్నీ చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారిని జాగ్రత్తగా చూసుకుని అమ్మవారు కూడా మాకు వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉంటాయని ఆశిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరము అమ్మవారి యొక్క ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మరి ఎంతో ఉత్సాహంగా ప్రతి వ్యక్తి కూడా తెలియని వ్యక్తి కూడా ఫోన్ చేసిన వెంటనే వచ్చి అమ్మవారికి మేము ఉన్నామని ముందు వచ్చి ఆర్థికంగా అమ్మవారికి ఆదుకొని ఇంతటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాము. మహిళలు సోదరిమణులు పక్క కాలనీ షేక్పేట్ నివాసులు ఇంటర్ షేక్పేట్ వాసులందరూ కూడా మా యొక్క ఈ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి వచ్చి పూజలు చేసుకుంటూ మరి అమ్మవారి బిఆర్ రెడ్డి నగర్ శ్రీనివాస కాలనీలో మదర్ తెరీసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో శాంతి నిలయం మానసిక వికలాంగులకు మధ్యాహ్న భోజనం, పండ్లు, స్వీట్లు అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకరయ్య మాట్లాడుతూ వికలాంగులను ఆదుకోవడానికి సామాజిక సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ చేపూరి సునీత, మక్బూర్, దాతలు శివకుమార్, పావని, వారి కుటుంబ సభ్యులు, శాంతి నిలయ ఇన్ఛార్జి దుర్గ పాల్గొన్నారు.
చేసుకోండి. మేము మామూలుగా మీ దగ్గర వచ్చి అన్నం పెడదాం అనుకున్నాం. వాస్తవానికి మీరే మంచి చక్కగా లైన్లో వచ్చి ప్లేట్ పట్టుకొని వాళ్ళ ఇంప్లిమెంట్ తీసుకొని ఆడుకొని మరి శిక్షణ అంతా వేరంగా పడి చాలా మెయింటైన్ చేస్తారు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు కూడా మీరు కలుపుకోకపోతే చూస్తుంటే చాలా హ్యాపీ. ఇక్కడ మా ఆటోలో చిన్నప్పుడు కూడా ఏం బదులు మా ఇళ్ళలో నేను చూసిన కళ్ళని చూసినాం. తిరుగుతున్నప్పుడు చూద్దాం చాలా కళ్ళతో అంటే మీరే మీరే కలుపుకుంటూ మళ్ళీ మీ సిస్టమ్ మీరే పోవాలి. చాలా హ్యాపీ. ప్రేమించమని చెప్పిందంటే కులాన్ని మతాన్ని కాకుండా ప్రతి మనిషిని ప్రేమించమని చెప్పింది. ఆ పశువులకు అనాథ పిల్లలకు వాళ్ళకి సేవ చేసినాం. ఇట్లా కక్కుతుంటే కూడా ఇలా చెల్లెకి తీసుకొని అలాంటి సేవ చేసి యావత్ ప్రపంచంలో మొట్టమొదటి మహిళ అంటే మహిళ తీస్తేనే ఎక్కువ సేవ చేసినాం. ఎందుకంటే ఆ సేవ దృక్పథంలోనే ఈ స్వతంత్ర సేవా సంస్థను పెట్టడం జరిగింది. అనేక సేవా కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నాం. అలాగే మీ దగ్గర వచ్చే అవకాశం కూడా మాకు ఈ రకంగా ఏదైతే మనకు మంత్రి జరుపుకుంటున్నాం మన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకుని చక్కగా మేడం కూడా బాగా ఆర్డర్ చేస్తుంది. సొంత పనులు కుటుంబ సభ్యులు చూసుకుంటాం వాళ్ళని చూసుకుంది కాబట్టి మీరు కూడా ఇంకా సమయం మాట్లాడి ప్రతిదీ ఇని ఇంకా ధైర్యంగా కావాలి. ఇంకా మంచి ఆరోగ్యం కావాలి. మీరు చైతన్యం వచ్చి ఇలాగే వచ్చే ముందు ఇంకా మిమ్మల్ని కలిసే అవకాశం మాకు కల్పించాలని భావించిన మనసులో కోరుకుంటాం. అలాగే మన యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీ అందరూ ఇంకా క్షేమంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ప్రతిదీ నీట్నెస్ విషయంలో, వర్క్ విషయంలో, పడుకున్న విషయంలో, తినే విషయంలో, అన్ని విషయాల్లో సిస్టమ్ మీరు ఏదైనా పాటిస్తుందో సేమ్ అలానే పాటించి ఇంకా మీకంటే ఇంకా గొప్పవాడు ఎవరు ప్రపంచంలో ఉండవాలంటే అది మిమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మెహదీపట్నం అజియా మసీదులో శాంతియుతంగా ప్రార్థనలు నమాజ్ జరిగాయి. ఆసిఫ్ నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో హుమాయూన్ నగర్ పిఎస్ పరిధిలో ఎలాంటి అలజడులు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. अस्सलाम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह आज यहाँ पर अजीज़िया मस्जिद के पास आरएएफ की टीम हमारे डीसीपी जॉयल डेविस साहब, एडिशनल डीसीपी इकबाल सिद्दीकी साहब और आसिफ नगर एसीपी मारुति साहब और हुमायूं नगर एसएचओ नारायण रेड्डी और मुख्तलिफ लंगरहाउस श्रीनिवास साहब, ये सारे लोग और पूरी पुलिस टीम और आरएएफ की टीम, सारे लोग और पुलिस वॉलंटियर्स यहाँ जितने भी अवाम हमारे साथ ठहरे हुए हैं। నిర్వహించడం అనేది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సఫిషియెంట్గా మనకు ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మస్జిద్ తర్వాత లోకల్ పీపుల్ను కూడా మేము మొదలే రిక్వెస్ట్ చేయడం జరిగింది. గొడవ అయితే దానివల్ల ఉండే పర్యవసానాలు ఎట్లుంటే బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సూర్యలంక బీచ్ పర్యవేక్షించిన కలెక్టర్ ఎస్పీ, పర్యాటకుల గల్లంతు, మృతి సంఘటనల వివరాలపై ఆరా. ఇంటింటికి సురక్షితమైన మిషన్ భగీరథ నీరు అందించాలి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ ఆదేశం. ఐటీలో సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన చేపడతాం, బీఎస్పీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కుప్పాల బిన్ బద్రి హెచ్చరిక. బోడుప్పల్ మున్సిపల్ అధికారుల వైఖరిపై అశోక్ నగర్ కాలనీ వాసుల ఆందోళన, తీరు మారకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.